హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎక్కడరు ఏం చేస్తారు? అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే మేము ముత్యాలమ్మకు బోనాలు చేస్తున్నాం. ఇంకా మేమైతే ముత్యాలమ్మ బోనం అయితే తీస్తున్నాం. మా వారైతే బోనాలు మస్తుగా మంచిగా రెడీ చేశాడనమాట. మా వారు చేసే పని అదే అనమాట. దేవుళ్ళని ఊదియడం, బోనాలను ఊదియడం బాగా వస్తుంది అనమాట. బాగా చేస్తాడు. ఇంకా చూడండి మా ముత్యాలమ్మ బోనం మంచిగా ఉంది కదా. సాయంత్రం అయ్యిందనమాట. పైన ఆకాశం కూడా మంచిగా కనిపిస్తుంది. ఇక నేనైతే బోనం ఎత్తుకుంటున్నా. పక్కనుంది మా అక్క, మా తోటికోడలు. మా ఆడబిడ్డలు అయితే రాలేదు. ఇక మా పెద్ద ఆడబిడ్డకేమో కొంచెం వేరే పని నుండి రాలేదు. మా చిన్న ఆడబిడ్డకేమో వాళ్ళ ఊర్లో కూడా ఆ రోజే బోనాలు అనమాట, అందుకని రాలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఆ రోజే బోనాలు. ఇంకా చూడండి, ఇక బోనం అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. బోనాలన్నీ జమ అయినాయి అనమాట. అది ఎక్కడ ఎందుకు ఆగినామంటే బొడ్రాయి ఉంటుంది అనమాట. ఏ ఊర్లోనైనా బోనాలు బొడ్రాయి ఇక్కడ ఆగవలసిందే, బొడ్రాయి చుట్టూ తిరగవలసిందే. మా వారైతే కొబ్బరికాయ కొడుతుండనమాట బొడ్రాయి దేవుడికి. ఇక బోనాలు అయితే జమ అయినాయి. ఇంకా చాలానే చేసేవాళ్ళం కానీ అనుకోకుండా 2 సార్లు చేయవలసి వచ్చింది. అయితే మాకొక మనమరాలు వచ్చింది అనమాట. ఒక కొడుకుకి పాప పుట్టింది. అయితే పురుడు వెళ్ళలే అని చెప్పేసి మేము ఇంతకన్నా ముందే మా ఊర్లో వాళ్ళందరూ వెళ్ళారు కానీ ఇంకా మేము లేట్గా వెళ్ళినాం. ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. బోనాలు అయితే గుడి చుట్టూ తిరిగినాం. ఇంకా చూడండి మా ముత్యాలమ్మ తల్లి, చల్లని తల్లి, చూసానికి 2 కళ్ళు సరిపోవు. చూడండి ఎంత ముద్దుగా ఉంది మా అమ్మ, చల్లని తల్లి. ఈరోజు వచ్చేసి ముత్యాలమ్మ బోనాలు అనమాట. ఇంకా మా ఊర్లో అయితే బియ్యాలు పోస్తారు, చీరలు పెట్టి బియ్యం పోస్తారు. ఇక మేమైతే అమ్మవారికి కట్టించిన చీర అయితే మేము తెచ్చిన చీర అనమాట. అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా బోనాలకు మా వారే అమ్మవారిని పూజిస్తాడనమాట. అందంగా రెడీ చేస్తాడు. అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఇక మేమైతే ఒడి బియ్యం అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. అయితే 2 బోనాలు అనమాట. మా ఊర్లో ఇంకో దేవుడు కూడా ఉండు. అయితే ఆ దేవుడికి ఇంకా స్పెషాలిటీ ఉంటుంది. అది ఇట్లా నేను చెప్తా. 2 బోనాలు అయితే రెడీ చేసుకున్నాం. ఇంట్లో పూజ కట్టుకున్నాం. మా ఇంట్లో దేవుడు అనమాట. ఇంకా చూడండి గుడి దగ్గర బోనాలు జమ అయినాయి. ఇంకా లోపల మా ఆయన అయితే అమ్మవారిని రెడీ చేస్తుండ అనమాట. చీర కట్టిస్తుండు అమ్మవారికి. ఇక మా ఊరు వాళ్ళందరం చూడండి ఎట్లా కూర్చున్నామో మంచిగా అనిపిస్తుంది. ఇక మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. చూడండి ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ బోనాలు పెట్టి కూర్చుర్రు అనమాట అందరూ. ఇక అమ్మవారిని రెడీ చేసినాక బోనాలు ఎక్కిస్తారు అనమాట. చాలా బోనాలు ఉన్నాయి కానీ అనుకోకుండా 2 సార్లు వెళ్ళడం వల్ల అట్లా అయిపోయింది అనమాట. ఇక కూర్చున్నంతసేపు అయితే మంచిగా అదొకటి ఇదొకటి ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉంటాము. ఇంక అమ్మవారిని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఇక బోనాలు పెట్టాలని చెప్పేసి ఇక లేస్తారు అనమాట. ఎవరు బోనం వాళ్ళు అందిస్తే ఇక అమ్మవారికి ఎక్కిస్తారు. ఆమె అయితే ఇంకో అక్క, మా తోటికోడలు, వీళ్ళందరూ మా బంధువులు అన్నట్టే. ఊర్లో అందరం మంచి వరుసలతోటి పిలుచుకుంటాం అనమాట. అందరు నాకు అక్కలు అవుతారు, అత్తమ్మలు అవుతారు. ఈమె మా వదిన, ఈయన మా మన్మడు, ఆయనకున్నాము మా అక్క, మా ఏరాలు. ఇంక అందరం మేమే అనమాట. మా ఏరన్లు, ఏప్రాన్లు, అత్తమ్మలు. ఇక అమ్మవారికి అయితే బోనాలు అయితే ఎక్కిస్తానికి రెడీ చేసిండు అనమాట మా వారు. ఇదండి మా బోనాలు ఇలా జరుపుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకోరు? ఓకే ఫ్రెండ్స్, బాయ్.